జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. 10 సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి దీని మీద మనతో స్పందించడానికి ఎక్స్ ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఎలా ఉంది, ఎలా జరపబోతున్నారు తెలంగాణ? మహానుభావుడు కేసీఆర్ గారు 14-15 సంవత్సరాల కాలం పాటు నిరంతరాయంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణని మహానుభావుడు 9.5 సంవత్సరాల కాలం పాటు అహోరాత్రులు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భారతదేశంలోని అగ్రగామిగా నిలిపినటువంటి ఘనత అది కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవాళ దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి జరిపేటువంటి హక్కు, అధికారం కేవలం కేసీఆర్ గారికి ఉందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకనంటే ఈరోజు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదు. మొన్నటి వరకు మాయమాటలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలన్నింటినీ తుంగలో దొక్కి ఇవాళ సామాన్య ప్రజలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ గారు మాత్రమే దీనికి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సార్, అయితే తెలంగాణ తెచ్చిన మీరు కామ్గున్నారు, ఇచ్చిన వాళ్ళు ఈ దినోత్సవం ఘనంగా జరిపిస్తాం, దీనికి చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీ గారు పిలిపిస్తున్నాం అంటున్నారు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు జై తెలంగాణ అనే నినాదం ఆయన నోటి నుంచి ఎక్కడ వినలేదు. దీని మీద ఎలా చూడొచ్చు? ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచిన నాడు ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి 2 కళ్ళ సిద్ధాంతమైనటువంటి తెలుగుదేశం సమైక్యవాద పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వాడు కాదు, ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం త్యాగాలు చేసినటువంటి వాడు కాదు. కేవలం తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా కేసీఆర్ గారికి మాత్రమే జై తెలంగాణ అన్నా, జై కేసీఆర్ అన్నా అది కేవలం కేసీఆర్ గారికి చెందాలనేటువంటి స్పష్టం.